ఫ్రెండ్స్ ది ప్యారడైజ్ నుండి మోహన్ బాబు గారి ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేశారు. ఇప్పటిదాకా నేను అనుకుంటున్నా హీరో చూసుకున్నట్లయితే మోస్ట్ రూత్లెస్ గా క్రూయల్ గా చాలా ఇదిగా ఉందన్నమాట. అసలు హీరోనే విలన్ లాగా ఉన్నాడు. మరి అలాంటిది ఆయనకు ఆపోజిట్ గా ఉండేటటువంటి విలన్ ఎలా ఉండాలరా అనేటటువంటి దానికోసం నేను ఇన్ని రోజులు ఎగ్గలిగి వెయిట్ చేస్తున్నా. మోహన్ బాబు గారు ఈ సినిమాలో నటిస్తున్నారు అనేటటువంటి విషయం నాకు తెలుసు, కానీ ఆయనే మెయిన్ విలన్ అనేటటువంటిది వీళ్ళు చెప్పిందాగా తెలియదు అనమాట. వెరీ క్రూయల్ గా ఉండనమాట. ఉదాహరణగా మాట్లాడుకున్నట్లయితే చేతులు మొత్తాన్ని కూడా రక్తం పూసుకుంటూ అదే చేత్తో సొట్టయితే తాగుతుంటూ ఒక చేతులు కత్తి పట్టుకుంటూ వెనకైతే గన్ను పెట్టుకుంటూ వామో మామూలుగా లేడు. నిజంగా నానిని ఎదిరించేటటువంటి ఒక తోపు విలన్ లాగా అయితే తనైతే కనపడుతుండో. అప్పుడెప్పుడు యమదొంగ టైం వేరే సినిమాలో తనైతే విలన్ క్యారెక్టర్ వేసిండు. ఆ తర్వాత తన విలనిజాన్ని ఎవరు కూడా వాడుకోలేదు. లైక్ తన ఓవర్ యాక్షన్ వల్ల సినిమా హిట్ అయితే నా వెళ్ళే హిట్ అయింది అని అంటనేమో అని చెప్పి ఆయనకి ఎవరు కూడా అవకాశాలు ఇవ్వలేదు. కానీ మన ఓదెల గారు చూస్తున్నట్లయితే ఆయన ఏమనుకున్నా పర్లా ఆయనలో ఉన్నటువంటి పొటెన్షియాలిటీని నేను వాడుకుంటా అని చెప్పి ఆయనకైతే ఒక గట్టి రోల్ ఇస్తుంటూ నిజంగా ఈ దెబ్బతో ఆయన మీద ఉన్నటువంటి ట్రోల్స్ అన్ని కూడా తొలగిపోతాయి.